ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. తెలంగాణ ఉద్యమం ఇది అందరికీ తెలిసిందే. దానికోసం ఎంతమందో పోరాడారు, ప్రాణాలు అర్పించారు. తెర వెనుక ఉన్న వాళ్ళ గురించి చాలా మందికి అసలు తెలియదు. కానీ తెర మీదకు కొన్ని పేర్లు వచ్చాయి, వీళ్ళే హీరోలు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ తెర వెనుక ఎంత పోరాటం చేశారు, దానికోసం ఎంత తప్పించారు. తెలంగాణ పోరాటం ఆహర్నిశలు పోరాడి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఇన్ని విభేదాలతో బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది? జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా సార్. ఏంటి ఈ హడావుడి? డిఎస్సి వాయిదా వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు, ఎందుకంటారు? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందులో ఒకటి ఏంటంటే, టెట్ ఒకటి, రెండవ టెట్ అంటే అంతకుముందు జరిగినవి కాక ఈ మధ్యన ఒక టెట్ జరిగింది. ఆ టెట్కు పరీక్షకు ఎక్కువ గ్యాప్ లేదనేది, ఆ మేరకు వాళ్ళు అనేది ఏంటంటే, మాకు ఇంకో పరీక్ష వాయిదా వేస్తే బాగుండదు. వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకైతే అంకెలు గణాంకాలు తెలియవు. అంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళు 3-4 లక్షల దాకా ఉంటారు. వాళ్ళు అదొక బ్యాచ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కొంత మాకు ప్రిపరేషన్కి కొంత సమయం ఉంటే బాగుండేది. నార్మల్గా డిఎస్సి సిలబస్ చాలా పెద్దది, ఇంత విస్తృతమైన సిలబస్ చదువుకోవటానికి సమయం చాలదు అనేది వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి చూస్తే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, ఈ పరీక్ష ముందే ప్రకటించినాం కదా తేదీలన్నీ, తర్వాత ఈ పరీక్షలు ఇప్పుడు వాయిదా వేస్తే స్కూళ్ళ మొదలైనవి, అక్కడ ఇంకా కావలసినంత మంది టీచర్లు లేరు, కొంతమందినైనా మేము నియామకం చేసుకోగలిగితే ఇది బాగుంటుంది అని. దీన్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తారు, అది ఇబ్బందికరంగా ఉంటుంది అనేది. అక్కడ టీచర్స్ ఉండరు, మళ్ళీ ఏదో ప్రత్యేకంగా వాలంటీర్లను వాళ్ళను వీళ్ళను పెట్టి చెప్పాల్సి వస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి పరీక్ష రాయండి, కావాలంటే 7-8 నెలల్లో సంవత్సరం లోపు మళ్ళా పరీక్ష జరుగుతుంది, మీ అందరికీ అవకాశాలు ఉంటాయి, ఏమీ ఇబ్బంది రానివ్వము అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి వాదన. ఇందులో మాలాంటి వాళ్ళం ఏం చేయగలం అనేది, చాలామంది విద్యార్థులకు ఏంటంటే, ఇదివరకు మీరు ఒక పాత్ర పోషించరు కదా. వాళ్ళందరికీ నేను ప్రధానంగా చెప్పే ఒక విషయం ఏంటంటే, మేము ఒక 3 అంశాలను లేవనెత్తినవి, ఎక్కువ వరకు దృష్టి పెట్టి లేవనెత్తినవి. మొదటిది, ఉన్న ఖాళీలను భర్తీ చేయండి. ఇప్పుడు మొత్తం అందరి నిరుద్యోగానికి ప్రభుత్వ ఖాళీల భర్తీనే ఏకైక పరిష్కారం అని మేము ఎన్నడూ చెప్పలేదు. ఓ 2 లక్షలు 2.5 లక్షలు అట్లా భర్తీ అవుతాయి. మిగిలిన వాళ్ళందరికీ ఉద్యోగం మాత్రం బయట చూయించవలసిందే. దానికి ఉపయోగపడగల ఆర్థిక విధానాలు రావాలి, కంపెనీలు రావాలి. అదేవిధంగా పిల్లల్లో నైపుణ్య స్థాయిని కూడా తదనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా పెంచడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. ఏదో ప్రైవేటు వాలంటరీ సంస్థలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే లాభం లేదు, ప్రభుత్వ సంస్థలే పూనుకొని నైపుణ్య స్థాయిని పెంచే ప్రయత్నం చేయాలి. ఇది మేము గతంలో పెట్టుకున్నటువంటి సూచన. తర్వాత జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలి. ఇందులో ఈ 3 డిమాండ్స్ ప్రధానమైనవి. మేము పరీక్షలు జాగ్రత్తగా నిర్వహిస్తాం, దానికోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని గవర్నమెంటు యూపీఎస్సీని ఇతర సంస్థలను అధ్యయనం చేసింది. అధ్యయనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ అధ్యయనం చేయటంతో పాటు వాళ్ళు ఇక్కడ కూడా కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చిండ్రు. సంపూర్ణంగా సమగ్రమైన సంస్కరణలు కాకపోయినా కొంత సంస్కరణలు కూడా చేసుకొని పాత బాడీ స్థానంలో కొత్త వ్యక్తులను టీఎస్పీఎస్సీకి వారు నియమించటం కూడా జరిగింది. అంటే కమిషన్ సభ్యులను, చైర్మన్ను ఇప్పుడు కొత్తగా వీరి ఆధ్వర్యంలో పరీక్షలు జరిపే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఒక భాగము. రెండవ భాగము ఏంటంటే, మరి పరీక్షలు కూడా కొన్నింటిని ముందే ఎన్నికల సమయానికి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. ఎన్నికల సమయానికి మేము ఈ పరీక్షలు జరుపుతామని. ఇవాళ తేదీల ప్రకారం పరీక్షలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాయిదాలు వేస్తే ఎప్పటికీ అన్ని వాయిదాలు వేసుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వము. ఈ రెండవ డిమాండ్ను కూడా వాళ్ళు పరిపూర్తి చేస్తున్నారు. మేము నోటిఫికేషన్లు ఇస్తాం, క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా అంటున్నారు. అంటే ఒక ప్రధానమైన 3 డిమాండ్లు అయితే ఇవాళ పరిష్కారం అవుతున్నాయి. ఇవి ఇవాళ వస్తున్న సమస్యలు. అందుకని ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలనో క్యాలెండర్ కావాలనో జరుగుతున్నవి కావు.
పరీక్షలు ఎట్లా నిర్వహించాలనే దానికి సంబంధించి ఉన్నాయి. పరీక్షలు బాగానే ఉంది, నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, క్యాలెండర్ కూడా రాబోతున్నది, పరీక్షలు కూడా గ్రూప్ 1 బాగానే నిర్వహించిండ్రు. ఇందులో ఇంకేం కావాలి అనేది ప్రశ్న. దానికి సంబంధించి వాళ్ళు ఇవాళ తప్పకుండా, ఎందుకంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది వాళ్ళది మనం ఒకటి గమనించాలి. మన దగ్గర 24-25 లక్షలు టీఎస్పీఎస్సీలో ఎన్రోల్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈ వాళ్ళందరికీ ఎంతో కొంత చదువుకొని గౌరవప్రదంగా డిగ్రీనో పీజీనో పూర్తి చేసిన వాళ్ళల్లో అధికారిక గణాంకాల ప్రకారమే సుమారు 25%, 27%, అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఏ ఉద్యోగము లేకుండా ఉన్నారు. అంటే మిగిలిన ముగ్గురికి ఉద్యోగాలు ఉన్నాయని కాదు, మిగిలిన ముగ్గురు ఏంటంటే ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు అంతే. కాబట్టి నిరుద్యోగ సమస్య అయితే తీవ్రంగా ఉంది. ఇది ఒకటి సరిపోదు. ఇంకా ఇందులో ఏమవుతుందంటే తప్పనిసరిగా అవకాశాలు కావాలని ఆందోళన ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే మనకు కూడా ఒక ప్రయత్నం చేసుకోవచ్చునేమో అనేది ఒక ఆశ ఉంటుంది. దాన్ని మనం అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా భిన్న అభిప్రాయం ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. నేను అనుకోవటం ఏంటంటే మాలాంటి వాళ్ళకు వస్తున్న ఇబ్బంది ఎక్కడంటే మునుపటి డిమాండ్స్ నెరవేర్చినప్పుడు గవర్నమెంట్ కొత్త సమస్యలను ఏవైనా మేము ప్రభుత్వానికి నివేదించగలం ఒకటి. రెండవది సాధారణంగానే వాయిదా లాంటి అంశాల్లో రాస్తామనే వాళ్ళు నలుగురుంటే ఇప్పుడు వద్దు వాయిదా వేద్దామంటే 10 మంది ఉండొచ్చు. కానీ ఆ నలుగురు విద్యార్థులు అడిగితే తప్పు పట్టుకోరు. మాలాంటి వాళ్ళ ముందుబడి అడిగినప్పుడు ఏమవుతుందంటే మీరెందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నిస్తారు. ఈ ఇబ్బందులు ఉంటాయి. అప్పటికి మేమేం చేయగలము అంటే ప్రభుత్వానికి నివేదించగలం. సమస్యల స్వభావం మారింది. మునుపటి సమస్య ఇప్పుడు ఉన్నది ఒకటే కాదు, దాని స్వభావం అని మారింది. ఇందులో ఖచ్చితంగా ఒకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే బీఆర్ఎస్కు అడిగే అర్హత అయితే లేదు. వాళ్ళకి అర్హత ఎక్కడిది చెప్పండి. వాళ్ళు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయండి అంటే తప్పుడు లెక్కలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఖాళీలు ఈ భర్తీ చేయకపోగా క్యాలెండర్ విడుదల చేయమంటే కూడా వాళ్ళు విడుదల చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టండి అంటే కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఇవన్నీ సమస్యలు వాళ్ళు 10 సంవత్సరాల పాటు నిర్లిప్తంగా ఉండి ఇవాళ మేము నిరుద్యోగులను పరిష్కరిస్తామంటే అది నమ్మశక్యంగా లేదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. కాబట్టి నేను వాళ్ళు చెప్పిన దాన్ని సీరియస్గా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో పని కూడా ఏం చేస్తుందంటే నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో మేము చట్టం పెడతామని కూడా అంటున్నారు. కాబట్టి కొంత పురోగతి ఆ రంగంలో మనకు కనబడుతున్నది. అది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం అనేది మొత్తం గుర్తిస్తే పిల్లలకు సంబంధించిన సమస్యలు కొంత మానవతా దృక్పథంతో పరిశీలించమని మేము విజ్ఞప్తి చేయగలుగుతాం. మేమేమో అధికారంలో లేము, పరిష్కరించే మంత్రదండము మా దగ్గర లేదు. మేము చేయగలిగేది ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగలం. తప్పకుండా 2 సార్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ కలిసినాం, ప్రభుత్వానికి చెప్పినాం. ఇవి 2 రకాల పనులు చేయగలిగేవి. హరగోపాల్ సార్ కూడా నాతో పాటు వచ్చిండు. నేను బహిరంగంగా కూడా చెప్పిన ఈ విషయం పైన ఆలోచన చేయమని. కొన్ని మనం అనుకున్నవి సాధ్యం కాకపోవచ్చు, కానీ అందులో 1-2 అయినా. వాళ్ళ నుంచి వచ్చిన ధోరణి ఏంటి? మీరు అంతలా విజ్ఞప్తి చేసి వెళ్ళి అడిగినందుకు వాళ్ళు ఆలోచిస్తామని చెప్పి వాళ్ళకి ఆలోచిస్తామని అన్నాక ఇక అంతకుమించి మనం చేయగలిగేది కూడా ఏం లేదు. కాబట్టి సమస్య పట్ల మేమేం నిర్లిప్తంగా లేము. మా వంతు ప్రయత్నం మేము చేయగలం, చేస్తున్నాం కూడా. దాన్ని మేమేం మర్చిపోయి లేము. తప్పకుండా మా వంతుగా అభ్యర్థిస్తున్నాం, వాళ్ళకు చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మీరేమీ టెన్షన్ పడకండి, ఇది మా దృష్టి పెడతాం, ఆలోచిస్తాం, తప్పకుండా ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తామని వాళ్ళు అంటున్నారు. రెండవది ఏంటంటే క్యాలెండర్ వస్తుందండి, క్యాలెండర్ రాకపోవడంతో మళ్ళీ 10 ఏళ్ళకు వస్తుందో అనే భయాలు పిల్లల్లో ఉన్నాయి. ఆ క్యాలెండర్ విడుదలైతే ఈ భయాలు పోతాయి. మేము క్యాలెండర్ తొందరలోనే విడుదల చేస్తాం. ఆ క్యాలెండర్ చూస్తే ఇప్పుడు అడిగేటోళ్ళు చాలామంది కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా వాళ్ళు మళ్ళీ పరీక్షలు రాస్తారు కూడా, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రభుత్వంది చూశారు తీరు, ఆ చూసిన తర్వాత వీళ్ళల్లో ఇంకా ఆ పేషెన్సీ అనేది లేదు.
ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ ఏలారు. ఏలితే ఏం జరిగింది? ఇప్పుడు అప్పుడు జరిగింది, yes. ఇప్పుడు జరగది కాబట్టి, అంటున్నారు కదా. అది ఇప్పుడు కూడా జరుగుతుందా అని అనే అనుమానం అనేది జనరల్ గా ఉంది, అందరిలో ఉంది. సో అందులోనూ ఇప్పుడు వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. కానీ 6 గ్యారంటీస్ అనేది ఎప్పటికప్పుడు వాయిదాలతోనే వెళ్తూ ఉంది. ఇది కూడా ఒక మేబీ రీజన్ కావచ్చు అంటారా? ఇప్పుడు 6 గ్యారంటీలు వాయిదా పడ్డాయని 6 నెలలకే అనటం కరెక్ట్ కాదు. ఏ గవర్నమెంట్కైనా ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. అన్ని స్కీములు ఒకటే రోజు అమలైతే అని కాదు, అమలు చేయటానికి ప్రయత్నం జరుగుతుంది. కొన్ని అమలైనవి, కొన్నింటి కోసం ప్రణాళికలు వేసుకున్నారు, అమలు చేస్తున్నారు. మిగతా వాటిని కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రణాళికాబద్ధంగా అని వాళ్ళు మాట అంటున్నారు. అమలైన దాన్ని బట్టి చూసి, వచ్చిన ప్రణాళికను బట్టి చూస్తే అవి కూడా అమలవుతాయి. దాని మీద అనుమానం ఏం అవసరం లేదు. రెండోది ఏంటంటే, క్యాలెండర్ అనేది విడుదలైతే ఈ అనుమానాలు కొంచెం పటాపంచలేదు. ఇప్పుడు క్యాలెండర్ విడుదలైతే ఏంటంటే, ఇది కాకపోతే ఆ ఎగ్జామ్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది, ఇబ్బంది లేదు అనే ఒక భరోసా పిల్లల్లో కలుగుతుంది. ఆ భరోసా ఇవ్వటానికి తప్పనిసరిగా క్యాలెండర్ విడుదల చేయటం అనేది ఒక మార్గం. అది ఎంత తొందరగా విడుదలైతే అంత మంచిది. అది ఇవాళ నేను భావించేది. అట్లాంటి ప్రయత్నం ఒకటి వెంటనే చేస్తే అసెంబ్లీలో దాన్ని తుది రూపం ఇవ్వండి. కానీ ఈలోగా ఏంటంటే కొంత అభిప్రాయ సేకరణ కూడా ఉపయోగపడుతుంది. ముందే దాన్ని ఏమన్నా కొంత విద్యార్థులకు తెలియజెప్పి వాళ్ళ చెప్తే మేము మళ్ళీ ఈ టైంకి ఇంకో నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ 1 ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ 2 ఉంటుంది అని చెప్తే అప్పుడు కొంత ధైర్యం కలుగుతుంది, కొంత స్వాంతన కలుగుతుంది. 2 గ్రూప్ 1 డిఎస్సీలు గ్రూప్ 2లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఒక పరీక్ష వాయిదా వేయక తప్పదు. కాబట్టి ఈ డిఎస్సి కొంత వాయిదా వేస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన, ఈ సూచన కూడా మేము చేసినాం. మిగతా విషయాలు ఏంటంటే గవర్నమెంటు మొత్తంగా పరిస్థితులను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అప్పీల్ చేయగలుగుతాం. మేమేమి గవర్నమెంట్ కాదు, అధికారం మా చేతిలో లేదు, మంత్రదండము లేదు. కనీసం మిగతా గతంలోతో పోలిస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వారు పిలిచి మాట్లాడుతున్నారు, వింటున్నారు, ఏదైనా చెప్తే దాన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాబట్టి మేము ఆ పద్ధతిని పాటిస్తున్నాం. ఆ పద్ధతుల్లో మేము ఇప్పటికైతే ప్రస్తుతానికి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాం. అసలు మీరు కేసీఆర్కి ఎంతో మద్దతుగా ఆయన వెన్నుండి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అసలు తెలంగాణ రావడానికి నిరంకుశ అంటే రాత్రి పగులు అనేది లేకుండా మీరు చాలా కష్టపడ్డారు. అలాంటి మీరు కేసీఆర్ని అసలు వదిలివేయడానికి రీజన్ ఏంటి? నేను వదిలేయలే, ఆయన అందరినీ వదులుకున్నాడు, దూరం జరిపాడు. ఎందుకు జరుపుకున్నాడు? మొట్టమొదటి మీరు ఆయన్ని అడగాలి, ఆయనేమో దొరకడు. మాలాంటి వాళ్ళని దొరుకుతాం కాబట్టి ప్రశ్నలు మమ్మల్ని సంధిస్తుంటారు. వాస్తవం ఏంటంటే ఆయన నేను గెలిచినా నాకు అధికారం దక్కింది, నేను నా పద్ధతి ప్రకారం నేను గవర్నమెంట్ని నడుపుకుంటా, నాకు ఇంకెవరి సహకారం అక్కర్లేదు, మేము ఇంకెవరితో మాట్లాడవలసిన పని లేదు. బయట ఉన్నటువంటి వాళ్ళు శాతనైతే మాతో చేతులు కలపండి, ఒకవేళ మాతో చేతులు కలపటం మీకు కుదరకపోతే మౌనంగా ఉండండి, అంతే తప్ప కానీ మీరు మా మీద విమర్శలు చేయటం తగదు. విమర్శలు చేస్తే తప్పనిసరిగా మేము దాన్ని అభివృద్ధికి ఆటంకపరిచే చర్యగానే చూస్తాం. అటువంటి చర్యలను మేము సహించము, అణిచివేస్తామని ఆయన చాలా స్పష్టంగా 100 సార్లు ఆయన ప్రకటన చేశారు. మేము అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సరిగ్గా లేదు, దాన్ని సమీక్షించండి అని అడిగినాం. ఇది మేము అడిగిన మొదటి ప్రశ్న. అక్కడి నుంచి గవర్నమెంట్కు మా మీద కోపం వచ్చింది, మీరెవరు అడగటానికి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మేము సమీక్ష చేయమనేది వాళ్ళ ధోరణి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అడిగినసారి ప్రతిసారి మాకు నిర్బంధమే సమాధానంగా వచ్చింది. అట్లా వాళ్ళు మమ్మల్ని దూరం జరిపినరు, దాడి చేసినరు. మేము అప్పటి వరకు కూడా బహిరంగంగా ప్రభుత్వం మీద ఒక విమర్శ చేయలేదు. అధికారికంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కలిసినప్పుడు మాట్లాడినాం తప్ప కానీ బహిరంగంగా ఎక్కడా చేయలేదు. మా మీద చాలా ఒత్తిడి వచ్చింది, చాలాసార్లు విమర్శలు వచ్చినాయి, అవన్నీ కూడా జరిగినాయి. అవి జరగటం వల్ల ఏమైందంటే మేము ఇక బహిరంగ ప్రకటనలు చేయవలసి వచ్చింది. ఇక బహిరంగ ప్రకటనలు చేసిన తర్వాతనైతే ఇక దాడి దిగినరు, అణిచివేతకు పూనుకున్నారు, మా ఫోన్లు ట్యాప్ చేసినారు, కేసులు పెట్టినరు, బయటికి వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. ఆ రకంగా ఒక రకంగా మా గొంతు ప్రజలకు చేరకుండా అణిచివేతను మొదలుపెట్టడం,
అట్లా ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని దూరం చేశారు. అంటే కేవలం ఒక అణచివేత ధోరణితో ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన వల్ల వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియలేదు, మౌనంగా ఉన్న వాళ్ళను భరించిండ్రు, మాలాంటి వాళ్ళను సహించలేదు. ఇది జరిగింది. సో అంటే బానిసగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి, ఎదురు తిరిగితే అది నడవదు అంటారు, అంతేనా? ఇక వాళ్ళు బానిసగా బతికినరో ఎట్లా బతికినరో దానిపై నేనెందుకు వ్యాఖ్యానించాలి, అది నా పని కాదు. కానీ మొత్తం మీద మౌనంగా ఉన్న వాళ్ళనైతే వాళ్ళు ఆమోదించారు. ఎవరైతే లేదు ఇది సరిగ్గా లేదు అని విమర్శ అని కూడా అనను, వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళను దూరం కొట్టిండ్రు, అణిచివేసే ప్రయత్నం చేశారు. సో అప్పటి ప్రభుత్వంలో అంటే తెలంగాణ వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం తెలంగాణ కోసం. సో వాళ్ళ కోసం ఏదో చేస్తాము అని చెప్పేసి ఎన్నో హామీలు కూడా ఇచ్చారు. ఏమన్నా అమలయ్యాయా? కొంతమందికి సుమారు 550 మందికో 580 మందికో 10 లక్షలు జాబు ఇచ్చాను. మిగిలిన వాళ్లకు సహాయం ఏది అందలేదు. తర్వాత ఏంటంటే ఆ ఇచ్చిన సహాయం చాలదు అనేది తర్వాత అమరవీరుల కుటుంబాలకు అర్థమైంది, మాలాంటి వాళ్ళని కూడా గ్రహించగలిగింది. ఇప్పుడు దాంతో జాబ్ వల్ల కొడుకు సెటిల్ అయింది, తర్వాత పైసలు ఇస్తే బిడ్డ పెళ్లి చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు లేరు. వాళ్ళకు కూడా ఒక పింఛను, గౌరవప్రదమైన పింఛను ఇప్పుడు ఈ గవర్నమెంట్ 25,000 ఇస్తామని అన్నారు. అట్లా గౌరవప్రదమైన పింఛను ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లాంటివి మేము చాలా సూచనలు చేసినాం, ఇది చాలదండి ఆలోచించండి, చాలామంది మిగిలిపోయినరు, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయండి అని అడిగినాం కానీ వాళ్ళు వినలే, పెడచెవిన పెట్టిండ్రు. ఏం చెప్పినా కానీ ఇక మాది అరణ్య రోదనే అయింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుంది అని మీకు నమ్మకం ఉందా? చెప్తే వింటున్నారు. ఇప్పుడు మాకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత సమయం ఇవ్వండి, మళ్ళీ ఒకసారి మీరు అందరితో కూర్చొని మాట్లాడతాము అని వాళ్ళు ఖచ్చితంగా తమ ఇబ్బందులు ఏంటియో తేల్చి చెప్తున్నారు. కాబట్టి ఇబ్బంది ఆ రకంగా మాట్లాడటానికి తోవ ఉంది, గౌరవంగా ఏదన్నా చెప్తే వింటున్నారు. ఈ మధ్యకాలంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు రేవంత్ గారిని కలిశారు, భేటీ అయ్యారు. ఏంటి కారణాలు? ఇరు రాష్ట్రాల మధ్య విభజన ఉన్నాయి, పెండింగ్లో ఉన్న విభజన సమస్యలు మాట్లాడటానికనే కదా వాళ్ళు ఎజెండా ప్రకటించారు, దానికోసమే కలిసి. అంటే ఎంతవరకు సాధ్యాలు సుసాధ్యం అనేది ఏ మేరకు జరగబోతుంది? సాధ్యం సుసాధ్యం పక్కన పెట్టండి, అది తప్ప ఇంకో మార్గం లేదు పరిష్కరించటానికి. ఓకే, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే తప్ప పరిష్కారం కాని విషయాలు, కాబట్టి కలవటం అనేది అనివార్యమైపోయింది. ఇందులో చాలా కీలకమైందంటే ఉద్యోగులు ఆంధ్ర తెలంగాణ మధ్యన జిల్లా జోన్ స్థాయిలో పంపిణీకి వ్యవస్థ లేదు, ఏ కారణం చేతైనా కానీ వ్యవస్థ లేదు. చాలామంది ఆంధ్రాలో సెలెక్ట్ అయిన తెలంగాణ వాళ్ళు అక్కడే మిగిలిపోయినరు, తెలంగాణలో ఓపెన్ కోటాలో వచ్చి వాళ్ళు ఇక్కడ మిగిలిపోయినరు. మేము వెనక్కి వెళ్తామని వీళ్ళు, ఇక్కడికి వస్తామని చెప్పి వాళ్ళు. దీన్ని సెటిల్ చేయాలంటే ముఖ్యమంత్రుల సమావేశమే ఏకైక మార్గము, ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పి ఎవరన్నారంటే ఈ మాట అన్నది స్వయంగా కమల్నాథ్ కమిటీ. కృష్ణా గోదావరి జలాల మీద ఒక వేగంగా పరిష్కారం రావాలి, రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా జీవించాలంటే దానికి ఏకైక మార్గము ముఖ్యమంత్రుల సమావేశమే. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఇవాళ 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల యొక్క విభజన కూడా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ పరిష్కారం అనేది సాధ్యం కానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చివరికి ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఢిల్లీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. అప్పుడు కూడా కాకపోతే ఫైనల్గా కేంద్ర హోంమంత్రి ఏకపక్షంగా నిర్ణయం చేస్తారు. అది ఉన్న ప్రొసీజర్ పద్ధతి, అది చట్టం పేర్కొన్న పద్ధతి, ఆ పద్ధతి ప్రకారమే జరగాలి. ఇవి మనం గమనించవలసిన విషయాలు. భద్రాచలం దగ్గర తెలంగాణ ఆంధ్ర సరిహద్దు సమస్య ఉంది, అక్కడ ఖమ్మం అంటే మొత్తంగానే కొత్తగూడెం జిల్లా, ఆ సమస్య పరిష్కారానికి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప పరిష్కారం కాదది. ఇవన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి, అది వీటిని గ్రహించగలిగితే ఈ మీటింగ్ ఎందుకు అవసరమో కూడా తెలుస్తుంది. ఇంకొకటి, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ముందు ఉంటుంది అంటారా? అంటే ఒక్కొక్కళ్ళు చిన్నగా కాంగ్రెస్ గూట్లోకి చేరిపోతున్నారు, 1 by 1 అనేది ఇటు వచ్చేసారు. అంటే ఇంతకుముందు జరిగిందే, ఒకప్పుడు కాంగ్రెస్ని ఎలా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం లాగిందో అదే వేలో సిమిలర్ మిర్రర్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ముందు అసలు బీఆర్ఎస్ అనేది ఉంటుందా? ఉండకపోతే ఏమవుతుంది, పార్టీ ఉంటుంది, బోర్డు ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది,
నాయకులు ఉంటారు ఆఫీసు, కానీ వాళ్ళు తమ వ్యవహార శైలి ప్రజల పట్ల తమకుండే దృక్పథాన్ని మార్చుకోకపోతే ఎదగటం కష్టమవుతుంది, మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమవుతుంది. అంటే కవిత గారి మీద చాలా ఎలిగేషన్స్తో తను ఇప్పుడు జైల్లో ఉన్నారు, డ్రగ్స్ గురించి అది ఇదని చాలా రకాలుగా, అంటే ఏ విధంగా చూసినా సరే ఓవరాల్గా ఒక ఫ్యామిలీ అనేది ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా కనిపిస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పులు చేసిండ్రు కాబట్టి ఇవాళ ఇరుక్కోవాల్సి వస్తుంది. బయటకు కవిత ఆ లిక్కర్ ఛాన్స్లో ట్రాప్లో పోవాల్సిన అవసరమే ఉంది, కరెక్ట్ కాదు కదా. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ కీలక నిర్ణయాల విషయంలో కానీ తాను తన ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించింది. అక్కడ ఒక నిపుణులు ఉంటారు, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని అందరినీ బేఖాతరు చేస్తూ తాము నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల తలెత్తిన అనర్థాలను కూడా మనం ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే మనకు ఇప్పుడు ఏమనిపిస్తున్నది అని అంటే, వాళ్ళందరినీ మళ్ళీ తమను తాము కాపాడుకోవటం కానీ మళ్ళీ కేసుల నుంచి బయటపడటం కానీ కొంచెం కష్టమేమో అని అనిపిస్తుంది. అయితే ఎవరు కూడా శాశ్వతంగా జైల్లో ఉండరు. అరెస్ట్ అయినటువంటి వాడు నేరం రుజువైతే క్రిమినల్ అయితేగా గుర్తించి శిక్ష వేస్తారు, నేరం రుజువు కాకపోతే వదిలేస్తారు, కోర్టులు చేసే పద్ధతి. ఒకవేళ నేరం రుజువు అయితే శిక్ష ఎంతకాలం ఉంటుందో అంతకాలం జైలుకు పోవాల్సి వస్తుంది, అనివార్యమే అది కూడా. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, 6 గ్యారెంటీలు అసలు అవ్వలేదు, జరగట్లేదు, అట్ ద సేమ్ టైం అసలు వీళ్ళు ఎంతో కాలం నిలవదు, నెక్స్ట్ మా పార్టీ వచ్చేస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ మేము వస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న మాట. కాంగ్రెస్ అంతవరకు పుంజుకుంటుందా, అంటే చెయ్యగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకే ఒక ఇబ్బంది నాకు కనబడుతున్నది. ఆ ఇబ్బంది ఏంటంటే రాష్ట్రం దగ్గర పైసలు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, 5 లక్షల కోట్లు ఎంతో అప్పు ఉంది. అది కాక ప్రతి దగ్గర పెండింగ్ బిల్స్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ పేమెంట్స్ పెండింగ్లో ఉండటమే కాదు, ప్రతి శాఖలో ఏదో ఒక మేరకు గవర్నమెంట్ పైసలు ఇవ్వవలసి ఉంది. ఉదాహరణకి విద్యుత్ శాఖకి ప్రభుత్వమే బకాయి పడ్డాయి, ఒక 34-40 వేల కోట్లు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే విపరీతమైన అప్పు భారం ఉంది రాష్ట్రానికి. ఆ అప్పు తీర్చుకోవటానికి ఇలా కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే మనకున్న పరిమితి దాటి మనం అప్పులు తెచ్చుకున్నాం. ఇట్లాంటి చాలా ఇబ్బందులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. కాబట్టి కొంత ఈ తాము అనుకున్న విధంగా పరిపాలన నడిపించటము, సంక్షేమ పథకాలను అమలు చేయటంలో కాంగ్రెస్ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందులు మినహాయిస్తే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లోపం ఏం లేదు, ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అమలు చేయాలనేటువంటి ఆలోచనని మరి ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది. ఎంత వేగంగా అమలు చేయాలో అంత వేగంగా అమలు చేయటం సాధ్యం కాకపోవచ్చు, రకరకాలుగా డబ్బుల కొరత తలెత్తవచ్చు. ఇప్పుడు నిధులు దీనికి 30,000 కోట్లు కావాలని రుణమాఫీకి ఒక 10,000 సేకరించిండ్రు, ఇంకా 20,000 అయితే కావాలి కదా. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఆ ఇబ్బందులు మినహా ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపం లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మనం అనుకున్న ప్రకటన చేసిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండవలసిందే అనే అభిప్రాయంతో అనే ఒక ఆలోచనతోనైతే ఉన్నది. సార్, మీరు జనసమితి అధ్యక్షులు, పార్టీ స్థాపించారు, మీకంటూ ఒక స్టేజ్, అంటే ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఆయన వేలు, అంటే ఆ కేసీఆర్కు ఉన్న విలువ ఎంత ఉందో అంత సమంగా మీకు వచ్చింది. సో అలాంటి టైంలో మీకు ఏదో ఒక పోస్ట్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి పోస్ట్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అసలు ఏమైంది? ఎందుకు మీకు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ప్రధానమైన ఆటంకం ఏంటంటే ఇప్పుడున్న పైసల రాజకీయాల్లో ఉన్న ఇబ్బందులు తప్ప వేరొకటి లేదు. ఇది ప్రధానమైన సమస్య. కోట్ల రూపాయలు పోసి గెలవటం కష్టం. మా దగ్గర ఉన్న వాళ్ళందరూ మామూలు కుటుంబాల నుంచి వచ్చి నియోజకవర్గ స్థాయిలో కొంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు, కానీ ఇది మెయిన్ సమస్యగా ఉంది. ఇక రెండవ సమస్య ఎక్కడ ఉన్నది అంటే, ఇది ఒక భాగం అయితే రెండవ భాగం ఏంటంటే, ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో కొంత నెట్వర్క్ కలిగి 2-3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒక స్పేస్ అనేది దాంట్లో సాధించడానికి చాలా జాగ్రత్తగా కష్టపడవలసి ఉంటుంది, దానికి కొంత సమయం పడుతుంది. కానీ నిధుల కొరత అనేది మాకు ఎప్పుడు కూడా ఒక ఆటంకంగానైతే ఉంటుంది. దానికి తోడు మేము విపరీతమైన నిర్బంధాన్ని చవి చూసినాం. మామూలు నిర్బంధం కాదు. మా ఫోన్లో ట్యాప్ చేసినారు, మేమేం మాట్లాడుకునేది వింటారు, ఎవరి దగ్గరికి పోయేది గ్రహిస్తారు,
వాళ్ళ నుంచి మాకు సహాయం కానీ సహకారం కానీ అందకుండా చేస్తారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. జరగటం వల్ల మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇట్లాంటి వాటి వల్ల కొంత సమస్య ఉన్నా మేము మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మా వంతు సహకారం మేము అందించి మేము కూడా కొంత గుర్తింపు సాధించినాం. ఉద్యమకారుల్లో మాకున్న గుర్తింపు అనేది కూడా ఉన్నది. వీటిని ఉపయోగించుకొని రానున్న రోజుల్లో మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మా ప్రయాణం మాకు మిగిలే ఉంది, అది కొనసాగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి మీకు సపోర్ట్ ఇస్తుందా? మీకు ఫర్దర్గా ఏదన్నా ఉంటుందా? ఇస్తారు తప్పకుండా. ఎందుకంటే హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చినవన్నీ ఒకటొకటిగా చేస్తామని మాట ఇచ్చిండ్రు. బహిరంగంగా ప్రకటిస్తున్నారు కదా, నేను చెప్పటం అని కాదు. కాబట్టి తప్పకుండా అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.